అయితే కన్నా స్టాప్ అని చెప్పేసింది. రేపైతే ఫుల్ ఎపిసోడ్ మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంక ఈరోజు అయితే పిల్లల కోసం పులిహోగరే చేస్తున్నానండి. పిల్లలకి చాలా ఇష్టము పులిహోగరే అంటే. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి పల్లీలు అలాగే శనగపప్పు వేసుకున్నానండి. శనగపప్పు వేసుకొని రెండు బాగా రెడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లోనే. ఇంకా తర్వాత అయితే తీసి పెట్టుకుంటాను. నేనైతే ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంక ఇవన్నీ తీసి పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర వేసేసుకుంటాను. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాను. కొంతమంది పచ్చిమిర్చి వాడతారు, కొంతమంది ఎండుమిర్చి వాడతారు. కానీ నేనైతే ఎక్కువగా చాలా ఐటమ్స్కి పచ్చిమిర్చి ఎక్కువగా వాడుతుంటాను. ఇంకా ఆ తర్వాత అయితే ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు నాకు తెలిసి చాలా వరకు ఎవరు పులిహోరలోకి వేసుకోరు, కానీ నేను వేసుకుంటాను. ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. నాకు నచ్చినట్లు చేస్తుంటాను, కానీ ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏమో చేశారని నేను చేయను. ఇంకా ఆ తర్వాత అందులోకి కరివేపాకు కొద్దిగా కరివేపాకు వేసుకుంటాను. ఇంకా అలాగే 2 ఎండుమిర్చి కలర్ కోసము చూడడానికి బాగుండాలి కదా అని వేస్తాను. మా పిల్లలు అయితే ఇవన్నీ ఎందుకు ఇన్ని వేస్తావు అడ్డం అంటారు. అడ్డం ఎందుకులే నాన్న, తినండి బాగుంటాయి, ఆరోగ్యం కూడా చాలా మంచిది అని చెప్తాను. ఇంక ఇవన్నీ రెడ్ అయిన తర్వాత పులుసు అయితే పిండుకుంటానండి. మామూలుగా చాలామంది వేయరు, నేను వేసుకుంటాను ఉల్లిపాయలు. మీరు ఎంతమంది వేస్తారో వేయరు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా పులుసు పిండుకొని పులుసు అంతా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికిచ్చేసుకుంటాను. కొద్దిగా పసుపు కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే అంత కలర్ రాదు పులిహోర పొడి. నేనైతే బయట నుంచి ఆచి MTR అలాంటి పులిహోర పొడి వాడతాను అవి. ఇంకా తర్వాత అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు ఉప్పు వేసుకుంటాను. ఫస్ట్కే ఉప్పు వేస్తే ఆ ఉల్లిపాయలోకంతా ఉప్పు చేరిపోయి ఆ ఉల్లిపాయలంతా ఉప్పు అనిపిస్తాయి. అదే ఇప్పుడు వేసుకుంటే ఉల్లిపాయలకు ఉప్పు చేరదు, ఇంకా మనకి టేస్ట్ కూడా బాగుంటుందని ఇప్పుడు వేసుకుంటాను. ఇంకా ఆచి పులిహోర ఎప్పుడు వాడినానంటే అందులోకి ఫస్ట్ అందులో ఉండే పల్లీలు అలాగే శనగపప్పు 2 తీసి పక్కన పెట్టేస్తానండి నేను. అవి ఎందుకంటే కొద్దిగా కుళ్ళిపోయినట్లు ఉంటాయి, అందుకని. ఇంకా ఆ తర్వాత అయిపోయిందండి. ఇంకా దించేసుకొని వేడివేడి అన్నం అయితే వేసేస్తున్నాను. వేసుకొని బాగా కలిపేసుకుంటాను. పిల్లలు ఈ నడమ 2 ఐటమ్స్ అయితే వద్దంటున్నారండి. అన్నం పప్పు అలాంటివి వద్దమ్మా, ఊరికే లంచ్ బ్యాగ్లో అంతా కారిపోతూ ఉంది, బాగుండదు, కలుపుకునే కూడా ఇబ్బంది ఉంది, నాకు ఎప్పుడు ఇట్లాంటివే చేసి పెట్టు చాలు, మళ్ళీ వచ్చినాక కాల్సింటే తింటాంలే అని అంటున్నారు. ఇంకేం చేస్తాం చెప్పండి, వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళకి నచ్చినట్లా చేయాల్సిందే కదా, ఇంకా తప్పదు. నాకైతే అన్నం పప్పు అయితే కడుపు నిండుతుంది, ఇవైతే ఏం నిండుతుంది అని అనుకుంటాను. కానీ వాళ్ళ కోసం తప్పదండి. వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడితేనే కదా వాళ్ళు తినేది. మనకి ఇష్టమైనవి చేస్తే ఎట్లా, వాళ్ళు ఎప్పుడు తింటారు చెప్పండి. ఇంకా మా బబ్లుదైతే అస్సలు చెప్పనవసరం లేదు. చపాతీలు రొట్లు ఇట్లాంటివి ఏం అవసరం లేదు. వానికి రైస్ ఐటమ్ అంటే చాలా ఇష్టము. అందులో ముఖ్యంగా చెప్పాల్సిందైతే కూడా పలావు, బగారా రైస్, పలావు, లెమన్ రైస్, టమాటా రైస్, పులిహోగరే ఇట్లాంటివి చేసినానంటే ఇంక ఇంతకన్నా నాకు ఇంకేం వద్దు అంటాడు. స్వీట్ కూడా చాలా వరకు స్వీట్ కూడా తినడు, ఉత్త హాట్ ప్రియుడు, నాన్ వెజ్ ప్రియుడు బబ్లు అయితే కూడా. ఇంకా కలిపేసి పిల్లలకి తినడానికి ఇచ్చేసి అలాగే బాక్స్ కూడా కట్టిచ్చేస్తానండి. ఒక్కోసారి ఇవి తింటే ఏం కడుపు నిండుతుంది అనుకుంటాం, కానీ ఇంకా వాళ్ళకి ఇష్టమైనది అయితే కొద్దిగా ఎక్కువగా తింటారు. అదే మనం ఫోర్స్ చేసినామంటే తినాలా వద్దా అనేటట్లా కొంచెమే తిని పోతూ ఉంటారు. ఏం చేస్తాం ఇంకా. మన అమ్మలు ఇంత కష్టం పడినరా అనిపిస్తుందండి నాకైతే. నాకు తెలిసి మన అమ్మలు ఇంత కష్టం పడలేదు. వాళ్ళు పిల్లల గురించి చాలా తక్కువగా కేర్ తీసుకునేవారు. అంటే మనం ఇట్లా ఉండలేదులే, ఇప్పుడు పిల్లల మాదిరి ఇంతగా మనం ఉండలేదు, ఇంతగా స్కూలు లేవు, అన్ని సదుపాయాలు కరెక్ట్గా ఉండాలనే రూల్ లేదు. అమ్మ వాళ్ళు ఎప్పుడు ఏం చేసి పెడతారా, ఎప్పుడు తిందాంరా అనేటట్లు ఉంటమే తప్పితే నాకు అది కావాలా ఇది కావాలా, అది ఉంటేనే తింటా ఇది ఉంటేనే తింటా అనే మాట నోటి నుంచి కాదు కదా. అసలు
ఆ మాట అనే ధైర్యం కూడా అప్పుడు మనకు లేదు. ఇప్పుడు పిల్లలు ఇలా ఉన్నారు. ఇంకా మధ్యాహ్నానికి అయితే పప్పు చేసేసినానండి. ఇంకొకేసారి మళ్ళీ పని ఉందని చెప్పి ఇంకా పిల్లలకు పెట్టేటప్పుడే చెర్రీకి కూడా పెట్టేస్తాను తినడానికి. చెర్రీ కూడా నా 3 పిల్లల్లో చెర్రీ ఒకటి 4వ బిడ్డ అండి. అది పాప అండి. అది మా వారైతే గుణ మా అమ్మ అంటుంటారు తన్నైతే గుణ. మా వారు వచ్చినప్పుడు చూడాలండి దాని వేషాలు అసలు మేము పట్టలేము దాన్ని, అట్లా చేస్తుంది. నువ్వేమైనావు చెప్పు. అది ముస్లాం అయితే చూడు చేత్తో ఇప్పుడు ఎంత బాగా తింటున్నావు. అప్పుడు నువ్వు స్పూన్ తీసుకొని తినేకి రాక చల్లుకుంటా. చెరే దా చెరే యాదాంట్లో బిజీ ఉండదు, యాదాంట్లో బిజీ ఉండదు, తినే దాంట్లో బిజీ ఉందా మళ్ళీ చూడు. అది ఇంకా బబ్లుకి అయితే వారానికి 4 సార్లన్నా ఆయిల్ అంటిస్తానండి. ఇలా అంటియడం వల్ల పిల్లలకి హెయిర్స్ బాగా పెరుగుతాయి, అలాగే హీట్ అని తగ్గుతుంది. ఇంకా మా బబ్లుకి అయితే ముందుగానే హెయిర్స్ చాలా తక్కువ అండి. పుట్టినప్పుడు హెయిర్స్ లేకపోయా, మళ్ళా కూడా పెరిగేది కూడా చాలా తక్కువ. వాటికి 4-5 సార్లు గుండు చేయించినాను కానీ అయినా కూడా తక్కువగానే ఉన్నాయి కర్లీ హెయిర్స్. ఇంకా ఆయిల్ అయినా పెడితే కొంచెం బాగా వస్తాయని ఇంకా షూస్ అయితే ఈ సంవత్సరం తీసుకోలేదు, పోయిన సంవత్సరంవే. అందుకే కొద్దిగా టైట్ అయినాయి, లాగి వేసుకుంటున్నాడు. ఇంకా కొత్తవి తీసుకోవాలా. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ అందరికీ.